బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్, కార్యదర్శిగా గంటా చంద్రశేఖర్. బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా సుధాకర్ గౌడ్ 40 ఓట్లతో గెలుపొందారు. గంటా చంద్రశేఖర్ 40 ఓట్లతో ప్రధాన కార్యదర్శిగా గెలుపొందారు. ప్రమోద్ రెడ్డి, శ్యామ్ సుందర్ ఉపాధ్యక్షులుగా, రుద్రంగి అశోక్ కోశాధికారిగా, ఇలియాస్, సలీం జాయింట్ సెక్రటరీలుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలను సీనియర్ జర్నలిస్టులు మోయిన్, సాయాగౌడ్, ఎస్ఏ లతీఫ్, మల్లికార్జున్, శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, బర్లా సుధాకర్, హైమత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. రిపోర్టర్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద నమ్మకం ఉంచి పోయిన సంవత్సరం ఇనాన్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఈసారి కూడా నేను బరిలో ఉండాలా వద్దా అనుకునే దాంట్లో కూడా అందరూ నన్ను ప్రోత్సహించి బరిలో కంపల్సరీ ఉండాలి, నువ్వు పోటీ చేయాలని చెప్పి నన్ను చేసి పోటీలో వచ్చి నన్ను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రెండోసారి ప్రజలకు ఎన్నుకోబడ్డ సందర్భంగా మీ అందరికీ ఒక చెప్పాల్సుకున్నా. రేపే రాయకూడన్నా గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నారు, అది ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే మనం సార్ మా మిత్రులకు అందరికీ రేపే ఇన్సూరెన్స్ అయినా మాట్లాడి దానికి నేను చేస్తాను. మొదటి పనిగా రేపే సలహాలు ఇస్తున్నా. రెండోది షెడ్ కార్యక్రమం ఒకటి, కాలనీలో వాటర్ సమస్య. గతంలో కూడా మనం స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. బర్త్డే సందర్భంగా సార్ కూడా అనేక మార్లు అధికారులను ఆదేశించారు. పైపులు కూడా కొనియడం జరిగిందని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. మన పని స్టార్ట్ చేయకపోతే కూడా మన ఒక సందర్భంలో కమిషనర్ గారిని మన స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మందలించడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో అది పని కూడా ప్రారంభిస్తారు. అది కూడా పని అయిపోతుంది. ఒకటి షెడ్డు, అక్కడ షెడ్డు, ఇక్కడ షెడ్డు, 2 షెడ్లు బాకీ ఉన్నాయి మనకు. మీ అందరి పూర్తి సహకారం నాకు ఉంటే ఖచ్చితంగా ఆ షెడ్డు పని కూడా పెద్ద సమస్య కాదని నేను అనుకుంటున్నా. ప్రతి విషయంలో మీరు నాకు సహకరించండి. మీ సహకారం లేని నేను ఏది కూడా చేయలేను. మీ సహకారం చాలా అవసరం నాకు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున కోరుతున్నా, మీ అందరి సహకారం నాకు అందిస్తే క్లబ్ని మంచి ఉన్నత శిఖరాలకు చేరుస్తాను. సెక్రటరీని, ప్రెసిడెంట్ అనే ఫీలింగ్ లేకుండా అందరం మనం ఒక కమిటీ అందరి నిర్ణయాలను తీసుకొని మనం ముందుకు వెళ్దాం. మన గతంలో జరిగిన అనుభవాలని మనం దృష్టిలో పెట్టుకొని ఈసారి పనిచేయాలని కూడా నేను